ఏంటి అంటే టైం అయిపోతుంది, ఇంకా సమంత రాలేదు, ఏం చేద్దాం? ఏం చేస్తామో చెప్పాం కదా సామాన్య, చెప్పిందే చేద్దాం. ఇదిగోండి మహిళా మండలి అధ్యక్షులు గారు, ముహూర్తం ముగియడానికి 5 నిమిషాలే ఉంది. ఆ అమ్మాయి రాలేదు, వస్తుంది అన్న నమ్మకం కూడా నాకు లేదు. ఇప్పటికైనా ఆవిడ మీ మాటకి ఏమాత్రం విలువిచ్చిందో గ్రహించి సామాన్య పసుపు దంచడానికి ఒప్పుకోండి. చెల్లి, ఇంకా 5 నిమిషాలుందిగా, చూద్దాం వస్తుందేమో. ఏంటక్క చూసేది? ఏం చూసేది? ఉన్న ఆ కొద్ది సమయం వృధా చేస్తే ఆ తర్వాత సామాన్య చేయటానికి ముహూర్తం కూడా ఉండదు. ఇప్పుడే మొదలు పెట్టేస్తా. పద్ధతిగా కార్యక్రమం చేసినట్టుంటుంది. ఒక 2 నిమిషాలైనా ఆగుదాం పిన్ని. ఇంకొక్క నిమిషం కూడా ఆగే ప్రసక్తే లేదు. సామాన్య, రోక్లెందుకో అమ్మా. అలాగే అంటే ఇక నేనే సూర్యకి భార్యని. హీస్ మైన్. ఆగండి 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 ఆగండి. చెల్లి, శ్యామ్ వచ్చేసింది. నీ కడుపు మంట చల్లరినట్టుందిగా అక్క. ఇప్పుడు నీకు మొదలైనట్టుందిగా చెల్లి. అధ్యక్షులు గారు, ఆ అమ్మాయి వచ్చేసింది. సామాన్య, ఇక నువ్వు పక్కకు వచ్చేయమ్మా. ఎందుకు వాళ్ళు చెప్తారేమో చెప్పించుకోవడం ఎందుకు? వచ్చే. అది తర్వాత సంగతి. నువ్వు కాసేపు ఆగక్క. ఏ శామ్, నువ్వు అసలు ఏం చేసావో నీకు తెలుస్తుందా? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా? మమ్మల్ని ఎలాగో లెక్క చేయవు. నీకోసం వచ్చిన వాళ్ళని పురుగుల్లా చూస్తావా? ఇప్పుడు ఏమైందమ్మా? ఏమైందా? ఇంతమందిని ఇక్కడ పెట్టి పసుపు దంచకుండా సమాధానం చెప్పకుండా ఎక్కడికో వెళ్ళి ఇప్పుడొస్తుంది. ఎక్కడికి వెళ్ళావు? అంత రాజకార్యం నీకేముంది? పెద్ద పని పడిందమ్మా. నువ్వు దానికి వత్తాసు పలకకు. ఇక్కడ ఇంత కార్యక్రమం జరుగుతుంటే పెళ్లి కొడుకువి నువ్వెక్కడికి వెళ్ళావురా? మీ కళ్ళు తెరిపించడానికి, నిజమేంటో మీ అందరికీ తెలియడానికి ఇద్దరం వెళ్ళాం. ఆధారాలతో వచ్చాం. ఏంట్రా, ఇంకో కట్టు కథ అలబోతున్నారా? లేదమ్మా, కళ్ళ కట్టినట్టు చూపించబోతున్నాం. చూడండి శామ్.
చూసావుగా చిన్నత్త, ఇప్పుడు ఎవరు దోషులంటావు? నాకే పాపం తెలీదని ఇప్పటికైనా నమ్ముతావా? గాయత్రిని కిడ్నాప్ చేసింది సామాన్య తండ్రి. చేసిన నేరం ఈ రోజుతో దీపికకి బయటపడడం వల్ల చక్రధర్ని అరెస్ట్ చేసింది. నా నిజాయితీని నమ్మింది. ఆ ఒక్కటే కదా ఆయన చేశారని తెలిసింది. ఏదో మొత్తం అన్ని ఆయనే చేశారని తెలిసినట్టు మాట్లాడుతున్నావు. జయంతి ఆంటీ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను అల్లుకుపోవాలి. అది కూడా మా డాడీ చేసుండరు ఆంటీ. ఆయనంటే పడని వారు ఇరికించుంటారు. అదే అయింటుందమ్మా. ఏది అయ్యుంటుందో ఏది కాదో సిఐ దీపు అన్నింటినీ బయటికి లాగుతుంది. రానివ్వు సూర్య, నిజమేంటో అప్పుడే బయటపడుతుంది. అసలు జరిగిందేంటో తెలియకుండా జస్ట్ అరెస్ట్ అయినందుకే మా డాడీ మీద దోష్ అనే ముద్ర వేస్తే ఎలా? అలా అనుకుంటే నిన్ను అదే దీపిక అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసినంత మాత్రాన నువ్వు తప్పు చేసిన వాడు అయిపోతావా? నీలాగే మా డాడీ అనుకోనుంటే నీకు బెయిల్ ఇచ్చేవారా? సూర్య, అది నిజమే కదరా. అదే నిజం జయంతి ఆంటీ. అరెస్ట్ చేశారంటున్నారు కదా, ఇంట్రాగేషన్ లో ఏంటన్నది తెలుస్తుంది కదా. ఆ తెలిసేదేంటో తెలిసే వరకు మా డాడీ నేమి అనుకోండి. ఏమనకురా. నన్ను మారమనటం కాదమ్మా, ముందు నువ్వు మారు. నాకేమైందిరా, నేను బానే ఉన్నాను కదా. సరే, ఇంకా క్లియర్గా అందరికీ నిజం ఏంటన్నది మేబీ రేపే తెలియచ్చు. అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు టైం అయిపోతుంది కదా, పసుపు దంచే కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. సార్, వెళ్ళి మొదలుపెట్టు. సరే బావా. దంచేసాము. దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెల దర్రా. దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెల దర్రా. దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు. తప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా. దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెల దర్రా. దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెల దర్రా. శామ్, అరే శామ్, 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 అరే శామ్, 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 బావా, ఇన్నాళ్ళకి నా కల నెరవేరింది. ఇప్పటికా నీచుడిని అరెస్ట్ చేయించగలిగాము. చాలా హ్యాపీగా ఉంది బావా. మనం సాధించాం బావా. కోరుకున్నది ఇంకా నెరవేరలేదు సార్. మనం సాధించాల్సింది ఇంకా సాధించలేదు. ఇంకేముంది బావా, వాడిని అరెస్ట్ చేయించేసాంగా. వాడినంత తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు సార్. ధర్మానికి ఉండే దారుల కన్నా అధర్మానికి ఉండే దారులు ఎక్కువ. వాడు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఛాన్సులు ఉన్నాయి. వాడు ఆ ఛాన్స్ తీసుకునే లోపే వాడి చేత నిజాలు చెప్పించాలి. నానమ్మకి మీ డాడీ తాతయ్యని చంపలేదని తెలియాలి. అప్పుడే నువ్వు మీ మామకిచ్చిన మాట నిలబడుతుంది. నానమ్మ మనసులో స్థానం సంపాదించాలన్న అత్తయ్య కోరిక తీరుతుంది. నిజమే బావా.
నువ్వు ఆలోచించినంతగా నేను ఆలోచించలేదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాడి చేత వాడు చేసినవి చెప్పించాలి. ఇంపాసిబుల్. పాసిబుల్ పాసిబుల్ పాసిబుల్. లవర్స్ ఇద్దరు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ప్లాన్స్ వేస్తున్నారా? అది జరగదు. నీ బాబు అరెస్ట్ అవ్వడం జరిగింది కదా సామాన్య, ఇది జరుగుతుంది. అయినా నీకు ఇవేం ముదులు సామాన్య? దొంగలా చూడటం, నక్కలా వింటాం, ఎంట్రీ ఇవ్వటం. పిల్లిలా మీ నాన్న బోన్లోకి పోయా కూడా నువ్వు ఇంకా మారవా? మా డాడీ పిల్లి కాదు సూర్య, పులి పులి పులి. పంజా విసురుతాడు, బయటికి వస్తాడు, వేట మొదలు పెడతాడు, ఒక్కొక్కళ్ళని వేసుకుంటూ పోతాడు. అంతవరకు వస్తే ముందుగా నా వేటకు బలేది మీరేనే. వేసేస్తా. ఆ చక్రధర్కి అంత సీన్ లేదులే బావా. పారిపోవాలన్న థాట్ వస్తేనే మోకాలు చెప్పులు విరక్కుడుతుంది ఆ దీపిక. అది లాఠీ ఎత్తే వరకు మా డాడీ చూస్తూ ఊరుకోడే. ఇంతవరకు తెలివితేటల్ని చూపించాం, ఇక ఆయుధాలే వాడతాం. పాపం ఏం మాట్లాడాలో తెలియక మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది శామ్. ఇదో అంతు చిక్కని మానసిక వ్యాధి. ఇలాంటి వాళ్ళు పట్టించుకోకుండా దయాదాక్షిణ్యంతో వదిలివేయాలి. ఇంకా చాలు సూర్య, చాలు సూర్య, చాలు సూర్య, చాలు సూర్య. వెట్టకారం చాలు. ఒక్కసారి గెలిచినంత మాత్రాన గెలుపు మీదే అనుకోకు, గెలిచేది మీరే అనుకోకు. ఓడిస్తాను. రెచ్చగొట్టారు కదా, జరిగే అన్నిటికీ సిద్ధంగా ఉండండి. మీరు అనుకున్నది మాత్రం జరగనివ్వను, నిజాన్ని తెలియనివ్వను. దీని తండ్రే హంతకుడు, 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 హంతకుడు. అదే చరిత్రలో నిలిచిపోతుంది. చెప్పేగా శామ్, ఇదో రకమైన మానసిక జబ్బు. దానికి మందు లేవు. జీవితాంతం కరెంటు పెట్టుకుంటూ ఆసుపత్రిలో ఉండటమే. పంపించేద్దాం, కమింగ్ సూన్ పంపించేద్దాం. హంతకుడు, హంతకుడు, హంతకుడు అంటూ ఒకే మాట చెప్పుకుంటూ ఆసుపత్రిలో ఉంటుంది. ఎవరు ఎక్కడుంటారో తెలుస్తుంది, తెలుస్తుంది. వదిలిన మాటకి చేసిన పనికి డబుల్ వసూలు చేస్తాను, చేస్తాను. బావా దీంతో జాగ్రత్తగా ఉండాలి. అవును సార్, దాని దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్ళామో దాని జబ్బు మనకు కూడా వస్తుంది. అంతకుడు 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 అనుకుంటూ ఉండాలి. బావా అదో పెద్ద బురద పాము శామ్. చూపులకే భయంకరంగా ఉంటుంది, చేతల్లో ఏమీ ఉండదు. తుస్సే. అయితే మామ్ కోరిక నెరవేరినట్టేగా? నెరవేర్చాలి శామ్. నువ్వున్నావుగా, చూసుకుంటావులే. నా మీద అంత నమ్మకమా? నా హార్ట్ మీద నాకు నమ్మకం ఉండదా? హార్ట్ అంటే ఎక్కడుంటుంది శామ్? బాబా ఇక్క వెళ్తావా? చెప్పొచ్చుగా. నువ్వు వెళ్ళొచ్చుగా. పెళ్ళైనా ఈ సిగ్గేంటే? ఉంటుందిలే, నువ్వు వెళ్ళు. ఇంకా ఎన్ని రోజులు ఇలా తరుగుతావు? నా ప్రాబ్లమ్స్ అన్నీ తీరే వరకు. నేను తీరుస్తాగా. తీరాక తీరిగ్గా ముచ్చట్లు పెడ్డు గాని. ముచ్చటంటే? కబుర్లు. ఇదిగో నువ్వు మాట మారుస్తున్నావు, వేరే ఏదో ఉంది. వెళ్ళు బాబా, వెళ్ళు 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 బాబా. ఎప్పుడు ఇంతే, చిన్నపిల్లాన్ని చేసి మోసం చేస్తావు. నువ్వు చిన్నపిల్లాడువా? కాదా బాబు, నువ్వేం మాట్లాడినా ఇటే వస్తావు. ఇంకేం మాట్లాడుకు, వెళ్ళు. గో 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 గో. వెళ్తున్నా. బాయ్ 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 బాయ్. వాసు మేడం, చక్రధర్ ఫైల్ రెడీ చేస్తున్నారా? స్టార్ట్ చేస్తున్నాం మేడం. ఈరోజే కంప్లీట్ చేయమను. రేపు చక్రధర్ని కోర్టుకు తీసుకెళ్ళాలి. అలాగే మేడం. సిఐ గారు, నాకు శిక్ష వేయించాలని తెగ తొందరపడుతున్నట్టున్నారు. తొందరపడి తప్పులు చేసిన వాడికి శిక్షల వేడిలో ఎందుకు ఆలస్యం చేయాలి? ఆవేశపడకండి మేడం. మీరు వయసులో ఉన్నారు, అందంగా ఉన్నారు, పైగా పెళ్లి కావాల్సిన వారు.
ఎంతో ఫ్యూచర్ ఉన్నవాళ్ళు. జీవితాన్ని చక్కగా అనుభవించకుండా నువ్వు ఏంటి బెదిరిస్తున్నావా? చచ, జీతం డబ్బులతో ఏం బతుకుతారు? ఆనందంగా ఉండడానికి ఎంత కావాలంటే అంత ఇస్తాను అంటున్నాను, అంతే. నీ డబ్బులకు లొంగిపోవడానికి ఎస్ఐ రాంప్రసాద్ని కాదు, సిన్సియర్ ఆఫీసర్ దీపికని. నిజమే, మీరు సిన్సియర్ ఆఫీసరే కాబట్టే సూర్య నా ఫ్రెండ్ అయినా సరే సాక్ష్యానికి విలువిచ్చాను. మేడం, సాక్ష్యం నిజాయితీ ఆపదలో ఉన్నప్పుడు ఆశ్రయ రావు మేడం. సపోజ్ ఫాదర్ బయటికి వెళ్ళినప్పుడు లారీ గుర్తొచ్చు, సిస్టర్ కాలేజీకి వెళ్ళినప్పుడు ర్యాగింగ్లో ఆత్మహత్య చేసుకోవచ్చు, గుడికి వెళ్ళొస్తున్న అమ్మ కనిపించకుండా పోవచ్చు, ఏమన్నా జరగచ్చు. జరగడానికి నాకు ఫాదరు సిస్టరు లేరు. ఉన్న ఒక్క అమ్మని ఎవ్వరికి కనిపించకుండా పెట్టాను. సో పిచ్చిగా మాట్లాడకుండా కామ్గా ఉండు. నాకు తిక్క రేగిందంటే నీ కూతుర్ని కూడా తీసుకొచ్చి నీ నేరాల్లో తనకు వాటా ఉందని కేసు రాసి నీ పక్కనే పడేస్తా. గ్రేట్ 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 గ్రేట్. మీరంత పని చేయగలరని నాకు తెలుసు సిఐ గారు. ఎంతైనా సూర్య మీ ఫ్రెండ్ కదా, చేస్తారు. కాకపోతే అంతవరకు విషయం వెళ్ళదు. ఏంటి చూస్తున్నారు? మా డాడీని విడిపించడానికి బెయిల్ తెచ్చారు కదా. అవునమ్మా. సిఐ గారికి ఇవ్వండి, చూసి సంతకం పెట్టించుకుని వదిలేస్తారు. వదిలేయడానికి మీ డాడీని నేను అనుమానంతో అరెస్ట్ చేయలేదు, సాక్ష్యంతో అరెస్ట్ చేశాను. సో మీ బెయిల్ పనిచేయదు లాయర్ గారు. రేపు కోర్టులో ప్రవేశపెట్టాక శిక్ష ఖరారైన తర్వాత తీరిగ్గా కూర్చొని ఎలా బెయిల్ ఇవ్వాలో ఆలోచించుకొని అప్పుడు రండి. యూ కెన్ గో. సిఐ గారు, లోపలున్నది మామూలు వ్యక్తి కాదు. అనవసరంగా ఆయన్ని రెచ్చగొట్టి చిక్కుల్లో పడకండి. పర్లేదే, నీకు మీ నాన్నలా బెదిరించడం వచ్చు. నేను బెదిరించడం లేదు, చెప్తున్నాను. చెప్పినవుగా, ఎళ్ళెళ్ళ. ఓకే ఓకే ఓకే. డాడీ, డోంట్ వరీ డాడీ. నాకేం భయం లేదమ్మా, నాకు నువ్వున్నావుగా, నువ్వు చూసుకుంటావు. ఐ నో. బెయిల్ వస్తుంది డాడీ. నీకు శిక్ష పడినా నేను బెయిల్ తెస్తాను. కొన్ని రోజులే నీకు కష్టం. నాకు తెలుసు బేబీ, పర్లేదు, నువ్వు వెళ్ళు.